హాయ్ ఫ్రెండ్స్, అందరు బాగున్నారా? అందరు బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈరోజు అయితే ఆదివారం ఫ్రెండ్స్. ఈరోజు మేము పనులు కూడా ఊరు రాలేదు. అందుకని దుర్గమ్మ అమ్మవారి గుడికి వెళ్దామని పుట్టినుండు అనుకుంటున్నాము. ఈరోజు అయితే కుదిరింది, ఈరోజు వెళ్తున్నాము. మొన్న పండగకి వెళ్దామంటే ఖాళీ లేదంట, అసలుకి జనం మామూలుగా రాలేదు. ఈరోజు ఖాళీ ఉంటుందని వెళ్తున్నాము గుడికి. నేను మా శృతి మా ఆయన ముగ్గురు వెళ్తున్నాము. ఎందుకంటే ఈ పిల్లల్ని రేణుకా నీళ్ళని తీసుకెళ్ళడానికి జనం బాగుంటారు, తొక్కిడిగా లైన్లో నించోవాలి కదా, అందుకని పిల్లల్ని ఎవరిని తీసుకెళ్ళట్లేదు. మా శృతిని ఒకదాన్నే తీసుకెళ్తున్నాను ఫ్రెండ్స్. దసరా పండగ అయిపోయింది కదా ఫ్రెండ్స్, అయినా కానీ జనం అయితే మామూలుగా లేరు. అమ్మవారి గుడికాడ ఎంతమంది జనం ఉంది, ఎలా ఉన్నదన్నది మొత్తం వీడియో తీస్తాను ఫ్రెండ్స్. ఫుల్ వీడియో అందరూ చూడండి. అమ్మదై ఉంటే అన్నీ మనకి ఉన్నట్టే. ప్లీజ్ ఫ్రెండ్స్, అందరూ ఫుల్ వీడియో చూడండి. ఈ గుడి అయితే మాచవరం డౌన్లో ఉంటుంది. దాసాంజనేయ స్వామి ఆంజనేయ స్వామి గుడి. శనివారం మంగళవారం ప్రతిరోజు కార్లు బైకులు అన్నీ పూజ చేయించుకుంటారు. చాలా బాగుంటుంది. మేము కూడా చాలాసార్లు వచ్చాము ఫ్రెండ్స్. గేట్లు ఎత్తారనుకుంటా. గుడికాడికి అయితే వచ్చాము ఫ్రెండ్స్. చూడండి, పైకి కొండ మీదకి వెళ్తున్నాము. ట్రాఫిక్ ఏమి పెద్దగా ఏమీ లేదు. ఇంక మేమైతే 8ంటికి బయలుదేరాము. ఇక్కడికి వచ్చాడికి 8:30 అట్లా అయింది. ఇప్పుడే బాగా జనం అందరూ వస్తున్నారు, మొదలైంది. మేమైతే గుళ్ళోకి వచ్చాము ఫ్రెండ్స్. చూడండి, లైన్లో నించున్నాము. ఇంకా 3 లైన్లు ఉన్నాయి. ఇంకా ఫ్రీ దర్శనం ఉంది. ఇంకా 100 రూపాయలు అంటే టికెట్. ఇంకా మేమైతే ఫ్రీ దర్శనానికి వెళ్తున్నాము. జనం బాగున్నారు, చాలా టైం పట్టేటట్టుంది. ఎందుకంటే జనము ఫ్రీ దర్శనము ఇంకా ఎక్కువ మంది ఉన్నారు. టికెట్ 100 రూపాయల టికెట్ కదా, అటు చాలామంది తక్కువగా ఉన్నారు. ఎందుకంటే వెళ్ళిపోతున్నారు వచ్చిన వాళ్ళు. ఇక్కడికైతే లోన్కి ఫోన్ అయితే తేనివ్వలేదు. మా ఆయన ఫోన్ అయితే అక్కడే ఇచ్చాము. నా ఫోన్ అయితే మా సోఫీ జోబులో పెట్టి
తీసుకొని వచ్చాను ఫ్రెండ్స్, ఎవరికి తెలియకుండా కొంచెం కొంచెం వీడియో తీసాను మీ అందరికీ చూపిద్దామని. అమ్మవారు మెయిన్ గుడి ఇదే ఫ్రెండ్స్. మనం చుట్టూరు తిరిగి ఈ మెయిన్ గుడి కాడికే రావాలి. జనం చూడండి, 500 టికెట్ ఉంది, 300 టికెట్ ఉంది, 200 టికెట్ కూడా ఉంది. ఇంకా చాలామంది ఫ్రీ దర్శనానికి వెళ్తున్నారు. ఇంకా వీళ్ళందరూ చూడండి అటు పక్క ఉన్నారు కదా, వాళ్ళందరూ 500, 300 దర్శనానికి వెళ్ళేవాళ్ళు ఇంకా డైరెక్ట్గా కిందికి గుళ్ళోకి వెళ్ళిపోతారు. ఇంకా ఫ్రీ దర్శనం అయితే చుట్టూరు తిరిగి రావాలి కదా. చుట్టూరు ఇక్కడ చూసారా, మోకాళ్ళతో నడిచేవాళ్ళు, మెట్లు పూజించేవాళ్ళు ఎలా వెళ్తున్నారో. కింద నుండి మెట్లు అన్నీ పూజించుకుంటా మోకాళ్ళతో నడుస్తున్నారు. కొబ్బరికాయలు అయితే అందరూ ఇక్కడే కొడతారు ఫ్రెండ్స్. ఇంకా లోన్ అయితే కొట్టనివ్వరు. ప్రతి ఒక్కళ్ళు కొబ్బరికాయ ఇక్కడికే తెచ్చుకుంటారు. ఇక్కడికే తెచ్చుకొని ఇంకా వాళ్ళే కొట్టి మనకి కొంచెం నీళ్ళు ఇస్తారు కొబ్బరి చెప్పుల నుంచి. ఇంకా మేమైతే కొబ్బరికాయ కొట్టడం అయిపోయింది. చూడండి కిందకు వచ్చాము. కింద అటు పక్క ఆంజనేయ స్వామి బొమ్మ ఉంది. అందరూ అక్కడ దండం పెట్టుకుంటుంటే మేము కూడా దండం పెట్టుకున్నాము. చూడండి నీళ్ళు ఎలా పొంగుతున్నాయో అమ్మవారి గుడి కాడ. చాలా బాగుంది ఫ్రెండ్స్. మీరు కూడా ఒకసారి వచ్చి చూడండి అమ్మవారిని. అమ్మ దయ ఉంటే మనకు అన్నీ ఉన్నట్టే. ఇంకా ప్రసాదాలు కూడా ఇస్తున్నారు ఇక్కడే పక్కనే. మా ఆయన అయితే ప్రసాదం తేటానికి వెళ్ళాడు ఫ్రెండ్స్. ఇంకా ప్రసాదం తీసుకొని ఇంక ఇంటికి వెళ్ళిపోవటమే. అందరూ మా వీడియో చూడండి ఫ్రెండ్స్. మా వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్. అందరూ సపోర్ట్ చేయండి. బాయ్ బాయ్.